హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుతో మా పాపకైతే 100 డేస్ కంప్లీట్ అయిందండి. సో చిన్నగా ఇంట్లో సెలబ్రేట్ చేద్దామని కేక్ బేక్ చేస్తున్నాను. ఏం లేదండి, ఆల్రెడీ నేను హోమ్ బేకింగ్ చేసేదాన్ని. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ అకేషన్‌తో అయితే మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన 4 గుడ్లు అయితే తీసుకొని పగలగొట్టేసానండి. పగలగొట్టయితే బీట్ చేసేస్తున్నాను. మనకి బేకింగ్‌లో ఏంటంటే ఎగ్ బాగా బీట్ చేయాలి. ఎలాంటి ఫోమ్ రావాలి. బాగా ఫోమ్ వస్తే ఏంటంటే ఎగ్ స్మెల్ అనేది తక్కువ వస్తది. మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే తీసుకొని బ్యాటర్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసిన బ్యాటర్‌ని ఇలా బౌల్‌లో వేసి అయితే ట్యాప్ చేయాలండి 2 టైమ్స్ అలా. ట్యాప్ చేసి ముందే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో అయితే పెట్టేసి నేను బేక్ చేసేస్తున్నాను. ఓవెన్ అయితే ఇంకా తీసుకోలేదు. ఆర్డర్స్ ఎక్కువైతే తీసుకుందామని. చూసేద్దామా, ఇదిగో చూడండి ఎంత బాగా బేక్ అయిందో కేక్. ఇంకొంచెం అవ్వాల్సిందైతే ఉంది. ఇంకా ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేద్దాం. ఇదిగో చూడండి, భలే ఉంది కదా! చాలా స్పాంజీగా అయితే వచ్చిందండి. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంది. ఎందుకంటే మాదే కాబట్టి నేనైతే టేస్ట్ చూసాను. కేక్‌ని షుగర్ సిరప్‌తో అయితే సోక్ చేసుకుంటున్నాం. సోక్ చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్‌తో అయితే దాన్ని కోట్ చేస్తామండి. ఈ విప్పింగ్ క్రీమ్ ప్లస్ మనం చాక్లెట్ గనాష్ వేసుకొని చాకో చిప్స్ అయితే ఫిల్లింగ్‌లో వేసుకుంటున్నాను నేనైతే. ఇదైతే వెనిల్లా బేస్. సో నేనైతే వెనిల్లాదే చేస్తున్నాను. ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత క్రమ్ కోట్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి. ఇదిగో చూసారా, చాకో చిప్స్ అయితే ఇలా వేసాను. కోట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని పైన ఫిల్లింగ్ కోసం అయితే విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుంటున్నాను నేను. విప్పింగ్ క్రీమ్ అనేది మనం బీట్ చేసుకున్న తర్వాత ఇలా వేవీ స్ట్రక్చర్ రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. స్పాచులా తీసుకొని దాన్ని ఇలా రివర్స్‌లో పెడితే ఏంటంటే మనకి కింద పడకూడదు. అయిపోయిన తర్వాత కలర్ అయితే మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని కేక్‌ని అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇదిగో ఇదేంటో చూసారా, బిర్యానీ అనుకుంటున్నారా? కాదండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో పైన టాపర్స్ అయితే నేను ఫాండెంట్‌తో తయారు చేశాను. ల్యాడర్ అండి, చిన్న చిన్నవి బాగున్నాయి కదా ఇవైతే. అండ్ ఫ్రాక్ అనమాట, ఇది బేబీ కోసం అని చెప్పేసి. అండ్ బెడ్, ల్యాడర్, చిన్న చిన్న హార్ట్ సింబల్స్ ఇవన్నీ అయితే నేను స్ప్రింకిల్స్ లాగా ప్రిపేర్ చేశాను. ఫాండెంట్‌తోనే నేను చేశాను ఇవి. మన పిల్లలకి ఏదైనా మనం చేస్తే అది కొంచెం స్పెషల్ అనిపిస్తది కదండీ! మా విషయంలో ఏంటంటే ఇవన్నీ అవసరమా? 100 డేస్, మంత్లీ ఇవన్నీ అవసరమా అంటే ఒక చిన్న చిన్న మెమోరీస్. రేపొద్దున ఆళ్ళు పెద్దయిన తర్వాత జస్ట్ చూపించడానికి, ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి ఒక మెమోరీస్‌లా అనమాట. సో నేనైతే దానికోసమనైతే చేస్తున్నాను. బయట నుంచి ఏం కాదు, మనమే ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పి. ఒకవేళ మీకు కూడా ఈ కేక్ అనేది ఎలా చేయాలో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. చేద్దాం. మొత్తం ఫుల్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడంటే ఓన్లీ ఫంక్షన్ కదా అని చెప్పేసి హడావిడిగా అయితే అంటే మీకు మొత్తం క్లియర్‌గా చూపించలేకపోతున్నాను. మీరు కేక్‌నైతే ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత వేవీ స్ట్రక్చర్‌లో అయితే చేశానండి. ఇగో ఇలా వచ్చింది. దీన్ని స్ప్రింకిల్‌తో పైన డెకరేట్ చేస్తాను. జస్ట్ ఇలా వైట్ బాల్స్, పెరల్స్ ఉంటాయి కదా! దాంతో అయితే నేను డెకరేట్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్‌గానే చేశానండి. మరేం హడావిడైతే ఏం కాదు. ఇది చేస్తూనే లోపల థీమ్ అయితే సెట్ చేస్తున్నానండి. ఇది తన కాస్టింగ్ అండ్ తన రాటల్స్ బొమ్మలు, టెడ్డీ బేర్స్ వీటితో అయితే థీమ్ సెట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అనుకున్న థీమ్ అయితే ఇది కాదండి. అమెజాన్‌లో అయితే ఆర్డర్ పెడితే వాడైతే లాస్ట్ మినిట్‌లో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు. ఈ ఫ్రేమ్ అయితే బాగుంది కదా! మా పాపకి 1½ మంత్ ఏజ్‌లో అనుకుంటా. అవైతే నేను ఫుట్ ప్రింట్స్ తీసాను. తర్వాత ఈ కప్ అయితే నాకు భలే ఇష్టం. చాలా క్యూట్‌గా ఉంటది. చూడండి ఎంత మంచిగా తల ఊపుతుందో. పిల్లలైనా మాట వినరేమో కానీ ఇది మంచిగా ఊపుతుంది. తర్వాత క్యాండీస్, తను ఆడుకునే బొమ్మలండి ఇవన్నీ. వాటితోనే ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఉన్న దాంట్లో వచ్చిన ఐడియా అనమాట. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తర్వాత 100 అయితే క్యాండీస్‌తో ప్లేస్ చేశాను. ఈ దీనికైతే ఇవే హైలైట్ అని అనిపించింది. కేక్‌నైతే బాల్స్‌తో ఇలాగా పెట్టుకున్న తర్వాత డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న ఫాండెంట్ ఐటమ్స్ అన్నీ కూడా దీనిపైన అయితే ప్లేస్ చేసేసుకుందాం. లాడర్‌ని అయితే ఇక్కడ పెడదామని చూస్తున్నాను. అక్కడైతే సెట్ కాలేదు. సెలైన్ పక్కనైతే పెట్టాను. చూస్తున్నాను. ఇది చూసారా మా కుక్క చేయడమేనా, నాకు ఎప్పుడు పెడతారు అన్నట్టు చూస్తుంది. ఇక్కడ నిచ్చెన అయితే పెట్టేసుకున్నాం. పెట్టిన తర్వాత ఈ పైన అయితే బేబీ బెడ్ వేస్తానండి. బేబీ బెడ్ పక్కన అయితే ఫ్రాక్ వేస్తాను. దానిపైన 100 అయితే ప్లేస్ చేస్తున్నాను. ఇదే పెద్ద టాస్క్ అనుకున్నాను. నేనైతే నుంచుంటదా నుంచోదా అనుకున్నాను. కానీ బాగానే నుంచుంది. ఇంట్లో నేను స్ట్రాంగ్నెస్ కోసం పెట్టలేదు. ఓకే, బాగానే ఉంది, సెట్ అయింది అనిపించింది. చూసారా బేబీ, స్లీపింగ్ బేబీ వాళ్ళ క్యూట్ గా ఉంది కదా, అదైతే ప్లేస్ చేస్తాను. ఇంకో బేబీ ఉంది కదా, అదైతే కింద ఇలా పెట్టేసుకున్నానండి. ఇంకా చూస్తున్నాను ఇంకేమైనా ఉన్నాయా. హార్ట్స్ కూడా పెట్టేశాను. చిన్న చిన్న హార్ట్స్ కూడా చుట్టూ ఇలా డెకరేట్ చేసేసాను. ఇంకేమైనా మిగిలిందా అని చెప్పైతే చూస్తాను 1-2 సార్లు కేక్ని అయితే. ఓకే, అంతా సెట్ అనిపించింది. ఇంకా ఇంకేమైనా ఉంటే కూడా పెట్టేద్దాం అనుకున్నాను, బట్ ఏం దొరకలేదు. చూసారా ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా అటు ఇటు చూసిన తర్వాత నాకైతే మిక్కీ మౌస్ ఒకటి కనిపించిందండి, టాపర్. సో ఇది ఎందుకు ఇక్కడ పడేయడం అని చెప్పేసి నేను టాపర్ అయితే ఇలా ప్లేస్ చేశాను. ఇది కూడా ఒక ఎక్స్ట్రా లుక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. బాగుంది, నాకైతే పర్సనల్ గా చాలా బాగా అయితే నచ్చిందండి.
ఇంకా ఎగ్జైటింగ్ అనమాట, కట్ చేసేద్దాం అని. సరే కదా అని చెప్పేసి అయితే థీమ్ దగ్గరికి అయితే నేను పెట్టేసాను. అప్పటికే మా బేబీని ఇదిగో పడుకోబెట్టాను, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే ఏడ్చేస్తుంది అని చెప్పేసి. సో అనుకున్నది రాలేదు, కానీ మేము అనుకున్న రీతికి అయితే బాగానే వచ్చింది. ఓకే, సాటిస్ఫైడ్ అని నేను అనుకుంటున్నాను ఈ థీమ్ తో కూడా. ఎలా ఉంది, మీకైతే థీమ్ నచ్చిందా? ఏమన్నా అడ్వైసెస్ ఉంటే కూడా చెప్పండి, తప్పకుండా నేను అవి చేంజ్ చేసుకొని అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇదేనండి మా యొక్క బేబీకి 100 డేస్ ఫంక్షన్, ఒక చిన్న సెలబ్రేటింగ్ లాగా. అంటే ఏం లేదు, 100 డేస్ ఫస్ట్ సెంచరీ కదా అన్నట్టు ఒక క్యూట్ మెమరీని అయితే బాండ్ చేసుకోవడానికి అయితే నేను ఇలా చేశాను. కట్ చేద్దామని చెప్పేసి అదైతే చేయదు కదా, సో దాంతో నేనైతే కట్ చేయించాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.